గురుగారు, లోకంలో మహామూర్ఖులు ఎవరు అని అంటే మొదట దుర్యోధనుడు, రెండవది రావణుడి పేరు చెప్తారు. వీరిద్దరి పేర్లు ఎందుకు చెప్తారు? మూర్ఖ శిఖామణి అంటుంటారు చూడండి. ఈ మూర్ఖ శిఖామణులు అనేసరికి ద్వావిమౌ లోకో, ఇద్దరే ఉన్నారా ఈ లోకంలో, మిగతా వాళ్ళు లేరా అంటే చాలామంది ఉన్నారు. కానీ మూర్ఖుల్లో ఏదో ఆంగ్ల పరిభాషలో సూపర్లేటివ్ అని చెప్పి ఏదో డిగ్రీ అంటుంటారు చూడండి, పెద్దది. అందరిలోకి మూర్ఖుల్లో అందరిలో కూడా చాలా గొప్ప మూర్ఖులు రావణుడు, దుర్యోధనుడు. మూర్ఖుడు అంటే ఏంటంటే తెలివితేటలు ఉన్నటువంటి వాడు. ఒక నిప్పు అక్కడ ఉందనుకోండి, అది కాలుతోంది అని తెలిస్తే ఇది చాలా చల్లగా ఉందిలే, ఇది ఏంటి మనని చేయదులే అని చెప్పి దాని మీద అస్తమానం చేయి పెట్టడు. ఒక్కసారి కనుక తగిలితే, నిప్పు వేడి తగిలితే ఇక దాని జోలికి వెళ్ళడు. అక్కడ నిప్పు ఉంది అంటాడు. వాడికి తెలివి ఉంది కొంచెం, కానీ అది నిప్పు అని తెలిసిన ఇది నన్నేం చేయదు, ఇదేముంది నిప్పు, ఇది వేడే ఉందని అస్తమానం దాన్నే ముట్టుకుంటూ గాయాల పాలవుతుంటాడు. అటువంటి వాడిని మూర్ఖుడు అంటారు. ఎలాగో చూద్దాం. రావణాసురుడు, ఇతను తెలిసిన మూర్ఖుడు అని మన వాళ్ళు కొంతమంది అన్నారు. దుర్యోధనుడు తెలియని మూర్ఖుడు. రావణుడు తెలిసిన, మళ్ళీ ఇదేంటండి మూర్ఖులు అన్నారు, మళ్ళీ తెలిసిన మూర్ఖుడు ఏంటి, తెలియని మూర్ఖుడు ఏంటని. రావణుడికి మంచి పట్టింపు ఉంది, అంటే తాను అనుకున్నదే జరగాలి, కానీ అతనికి అన్నీ తెలుసు. జై విజయుల్లో ఒకడు కాబట్టి అనరణ్యుడు అని చెప్పి ఒక ఇక్ష్వాకు వంశపు రాజు, ఉత్తరాఖండలో వస్తుంది మనకి. అతన్ని చంపబోతూ ఉంటే అనరణ్యుడు శాపం పెడతాడు. ఏం శాపం పెడతాడంటే, మా వంశంలోనే పుట్టేటువంటి వాడు నిన్ను నాశనం చేస్తాడు అని చెప్పి. ఇతను ఈ జై విజయుల్లో ఒకడైనటువంటి రావణుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు రాముడు పుడతాడా, ఎప్పుడు నేను వైకుంఠానికి వెళ్ళాలా. అందువల్ల ఇతనికి అన్నీ తెలుసు, తెలిసిన మూర్ఖుడు. కానీ పైకి మాత్రం పంతం పట్టినట్లుగా ఉంటాడు, ఎవరు చెప్పినా విండు. ఎందుకంటే సీతమ్మని తీసుకురావద్దు అని నెత్తి నోరు బాదుకొని చెప్పాడు మారీచుడు. కానీ సీతమ్మని తెస్తేనే రాముడు వస్తాడు, తన్ని సంహరిస్తాడు, మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాలి. కాబట్టి పైకి మాత్రం మూర్ఖపు పట్టుదల. తతో రావణ నీతాయాహ సీతాయాహ శత్రుకర్శనః. సుందరకాండలో, మహామహిమోపేతమైనటువంటి సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం. ఇక్కడ చూడండి, తతో రావణ నీతాయాహ. వాల్మీకి మహర్షి ఇతని మూర్ఖత్వాన్ని ఎంత గొప్పగా చెప్పాడు చూడండి, తెలిసిన మూర్ఖత్వాన్ని. తతో రావణ హృతాయాహ అన్లా. హృతం అంటే ఏంటి, దొంగిలించబడింది అని, అపహరించబడిన దాన్ని హృతము అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, తతో రావణ నీతాయాహ, రావణుని చేత తీసుకొని పోబడిన సీతని వెతుకుతూ హనుమంతుడు బయలుదేరాడు. రావణుని చేత తీసుకొని పోబడిన అంటే ఏంటి, వాడు దొంగిలించాల సీతని, కావాలని తీసుకెళ్ళాడు. తన్ని మూర్ఖుడని అందరు తిట్టుకుంటున్నా కావాలని తీసుకెళ్ళాడు. ఎందుకంటే సీతమ్మని నేను లంకలో పెడితేనే రాముడు వస్తాడు, అతని ద్వారా నాకు విముక్తి లభిస్తుంది. అందువల్ల వాల్మీకి చాలా జాగ్రత్తగా రామాయణం మొత్తం మీద ఇలా అన్వేషణ చేస్తే రావణుడి యొక్క తెలిసిన మూర్ఖత్వాన్ని ఆ రకంగా మనకి ప్రకటితం చేస్తాడు. ఇక రెండో వాడు ఉన్నాడు, దుర్యోధనుడు. ఇతను తెలియని మూర్ఖుడు అంటారు దుర్యోధనుడిని. మూర్ఖుడు అంటే వాడికి తెలియదు, ఒకటి చెప్తే విండు, అలాంటి వాడిని మూర్ఖుడు అంటారు. ఇతను కర్ణుణ్ణి తన ప్రాణంగా ఎంచుకున్నాడు, ప్రాణమిత్రుడి కింద. పాండవులంటే వల్లమాలినటువంటి దేశం చిన్నప్పటి నుంచి. కర్ణుడు ఒక్కడే రక్షిస్తాడు అని చెప్పి ఎంచుకున్నాడు. కర్ణుడు అనేక సందర్భాల్లో ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు కర్ణుడి పరాక్రమం తెలియాలి, కానీ కర్ణుడినే నమ్ముకొని యుద్ధానికి దిగి తను నాశనమయ్యాడు, మొత్తం వంశాన్ని నాశనం చేశాడు. కాబట్టి ఇతను తెలియని మూర్ఖుడు, అతనేమో తెలిసిన మూర్ఖుడు. ఇది ప్రపంచంలో పేరుగాంచిన ఇద్దరు మూర్ఖులు.